వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వెలిమెల విద్యుత్ నగర్లను తెల్లాపూర్ డివిజన్ లోనే కొనసాగించాలని తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో భారీ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వెలిమెల న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలను తెల్లాపూర్ డివిజన్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు భారీగా ఆందోళనకు దిగారు. విద్యుత్ నగర్ లో నిర్వహించిన ఈ రిలే నిరాహార దీక్షకు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు. ఇక వెలిమెలను ముత్తంగిలోకి న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ ను భారతీ నగర్ డివిజన్ లోకి కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తెల్లాపూర్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాలను ఇతర డివిజన్లలో విలీనం చేయడం వల్ల పరిపాలనా సమస్యలు, ప్రజలకు అవసరాల ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెలిమెల విద్యుత్ నగర్ ప్రాంతాలను తెల్లాపూర్ డివిజన్ లోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి ఏకపక్షంగా తీసుకున్న ఈ తికమక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రిలే నిరాహార దీక్షకు మరింత ఉద్రిక్తం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు వెనకబోమని హెచ్చరించారు. ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్ సంబంధించి ఎలిమెల పాత మున్సిపాలిటీకి సంబంధించి గ్రామానికి విద్యుత్ నగర్ సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఐజీ విద్యుత్ నగర్ ట్యాంకు సర్కిల్లో రిలే నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. దీని ముఖ్య కారణం ఏంటంటే విద్యుత్ నగర్ను తీసి భారతీయ నగర్ డివిజన్లో కలిపారు, ఎలిమెలను తీసి ముత్తంగి డివిజన్లో కలిపారు. కాబట్టి ఇక్కడ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇవి రెండుతో పాటు సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలనేది తెల్లాపూర్ ప్రజల వాసుల ఆకాంక్ష, కోరిక. కాబట్టి ఇవన్నిటి మీద మేము రిలే నిరాహార దీక్ష పార్టీలకు అతీతంగా మా కలిసి వచ్చిన వాళ్ళతో పెట్టడం జరిగింది. మరి ఈరోజు దానికి 15 రోజులు అయింది దాదాపు. ఈ డివిజన్లు కలిపి విద్యుత్ నగర్ ఎప్పటి నుంచో తెల్లాపూర్లో ఉంది, సర్వే నెంబర్ తెల్లాపూర్ది, అన్ని తెల్లాపూర్ది. ఇప్పుడు తీసి దాదాపు 25-26 ఏళ్ళు అయింది. 26 ఏళ్ళు కాదని ఇప్పుడు కొత్తగా భారతీయ నగర్ డివిజన్లో కలపడం అనేది ఇక్కడున్న తెల్లాపూర్ ప్రజలు మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఎలిమెలను కానీ విద్యుత్ నగర్ కానీ తెల్లాపూర్ డివిజన్లో కలిపి సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని మా డిమాండు. దీని గురించే మేము ఇవాళ నిరాహార దీక్ష చేయడం దీన్ని చేసి రేపటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురావడం. ఎందుకు మేము ఇది చేస్తున్నామంటే 10-15 రోజులు అయింది డివిజన్ ఏర్పాటు అయిందని మొత్తం వస్తున్నది, కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళ స్పందన లేదు. మరి ఇది అయినట్టయితే ఎంఐజీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నష్టపోతారు. ఎందుకు? చిన్న ఒక డ్రైనేజ్ పూత పోయిన మాన్యువల్ కరెంట్, ఏది ఇంటి ట్యాక్స్ కట్టాలన్నా, ఒక లైట్ పోవాలన్నా, ఇంకా ఇతర ఏ సమస్యలైనా కూడా అమీన్పూర్ 9 కిలోమీటర్లు పోస్తుంది. తెల్లాపూర్ ఏమో దగ్గర ఉంది. తెల్లాపూర్ సర్వే నెంబర్, తెల్లాపూర్ ల్యాండ్లు ఇవన్నీ వదిలేసి కొత్తగా భారతీయ నగర్లో కలిపి దాన్ని అమీన్పూర్లో కలపడం అనేది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. లేని పక్షాన ఇంకా ఈ 3-4 రోజులలో ఏమేమి చేయాలనేది మళ్ళీ మేము అందరం కూర్చొని చర్చించుకొని దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆశామాషగా తీసుకుంటే రేపీడ కాంగ్రెస్ గ్రేటర్ ఎలక్షన్లో తుడిచిపెట్టుకొని పోతుంది. వాళ్ళు గిట్ట దీన్ని మన్నించి ఎంఐజీ కాలనీ ఎంఐజీ వాళ్ళు ఎట్లా అంటే చాలా ఎంప్లాయీలు అంతా సుస్తులుగా మొండోలు, వాళ్ళు పట్టింది ఇడవరు. వాళ్ళ గిట్ట ఇది కాదని తెలిస్తే రేపు కాంగ్రెస్